హాయ్ సార్. హలో సార్, ఫస్ట్ మనం వొకాబులరీ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద వీడియో చేసాం, బాగా వెళ్ళింది కూడా. నెక్స్ట్ 4 చాప్టర్స్ కూడా చేసాము. 5th చాప్టర్కి వెళ్ళే బిఫోర్ మన వ్యూవర్స్ మంచిగా నేర్చుకుంటున్నారు కూడా. కాకపోతే వాళ్ళకున్న డౌట్ ఏంటంటే అసలు వాళ్ళ ప్రోగ్రెస్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకటి ఇంతకుముందు కూడా చెప్పినట్టు క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకు 1 గంట సేపు మీరు కనుక వెచ్చిస్తే మనము వొకాబులరీ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాంట్లో బాగా కూలంకుషంగా మనం డిస్కస్ చేసాము. అలా వెచ్చించి న్యూస్ పేపర్ చదివి అండర్లైన్ చేసి సెంటెన్స్ తోటి రాసుకోవడం, దెన్ ఇంగ్లీష్ వీడియోస్ చూడడం సబ్ టైటిల్స్ తోటి, దెన్ కార్డ్స్ రాసుకొని ముందర వర్డ్ వెనకాల మీనింగ్ ఇలా రాసుకొని ఇలా కష్టపడితే డెఫినెట్గా దానికి ఫలితం ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగానే ఒక డౌట్ కూడా ఉంటుందన్నమాట, మన ప్రోగ్రెస్ ఎలా ఉంది. టీచర్ అనే అతను ఆ జడ్జ్ కూడా చేస్తాడనమాట, అంటే ఒక పరీక్ష పెట్టడం అది ఇది. ఇక్కడ మన ప్రోగ్రాంలో అది పాసిబుల్ కాదు కదా. సో కానీ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయన్నమాట మనం ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నామని. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్డ్స్ బాగా నేర్చుకునేవాళ్ళు ఈ 4 చాప్టర్లు కూడా 4 లెసన్స్ కూడా మంచిగా చూసి రోజువారీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అట్మాస్ఫియర్లోనే ఒక చేంజ్ లాంటిది కనబడుతుంది అనమాట. సో వాళ్ళకి తెలియకుండానే కొత్త వర్డ్స్ మాటల్లో కానీ రాతలో కానీ యూజ్ చేయడం మొదలెడతారు. ఓకే, ఇంటలెక్చువల్లీ ఒక అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. ఇది కూడా వస్తుంది అనమాట, ఒక వర్డ్ వాడుక భాషలో వాడడం, కొత్త వర్డ్ ఇలాంటిది. రెండోది ఏంటంటే వర్డ్స్లో ఒక లాంటి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో ఒక్క వర్డ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి, దాని బదులు ఇంకో వర్డ్ వాడితే దాని ఎఫెక్టివ్నెస్ ఉండదు. వర్డ్ అనేది ఒక ఆరో లాంటిది అనమాట. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్ అంటే భావ ప్రకటనకి వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అది కూడా ఒక సిగ్నల్. అది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఆ వర్డ్ ఇంపార్టెన్స్ అనేది మీకు మైండ్లో ఎప్పుడు ఉంది అంటే దెన్ మనం ఇంకొక అడుగు మనం ముందరికేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా అని కొత్త వర్డ్ వినడమో చదవడమో కనుక జరిగితే ఆటోమేటిక్గా అవేర్నెస్ వస్తుంది. ఓహో అనేసి ఒక క్షణం పాస్ అవుతారనమాట. ఇప్పుడు చదివేటప్పుడు కొత్త వర్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ పేస్లో ఉన్నాం అనుకోండి, ఈ మొమెంటంలో ఉన్నాం మనం. ఈ నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ఇది చేస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. కొత్త వర్డ్ రాగానే ఆ కుతూహలం ఉందనుకోండి, అది అండర్లైన్ చేసి లేకపోతే వెంటనే డిక్షనరీ ఎతకడము లేకపోతే గూగుల్ చేసి ఆ మీనింగ్ కనుక్కొని రాయడం అంటే అది ఒక 3rd లెవెల్ మనం వెళ్ళామన్నమాట. తర్వాత ఇంకొకటి ఈ వాడుక భాషలో కానీ చదవడంలో కానీ ఎక్కడైనా కానీ మనకు రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్డ్స్ అర్థమవుతుంది అనుకోండి, తెలియకుండానే. అంటే ఎవరు చెప్పక్కర్లేదు. ఒక్కోసారి మీరు ఆ వర్డ్ తెలియకుండానే దాని మీనింగ్ మీకు స్ఫురిస్తుంది. మనం ఇప్పటిదాకా మనం రూట్స్ వర్డ్కి ఒక రూట్ ఉంటుంది, దాని నుంచి 10 వర్డ్లు 20 వర్డ్లు డిరైవ్ చేయొచ్చు అన్నాం కదా. సో కామన్ సెన్స్ అక్కడికి వచ్చేస్తుంది. తర్వాత మీ కుతూహలం ఇంట్రెస్ట్ కూడా పనిచేయడం మొదలెడుతుంది. సో ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే ఒక వర్డ్ మీనింగ్ మీరు గెస్ చేయగలిగారంటే అది అమేజింగ్. అది లాస్ట్ స్టెప్ అన్నట్టు. ఓకే, సో ఇది మీ ప్రోగ్రెస్కి దిక్సూచి అనొచ్చు, ఇండికేటర్స్ అనొచ్చు. ఓకే, సో సార్ ఈరోజు చాప్టర్ 5లో మీరు ఏం రూట్స్ చెప్పబోతున్నారు, ఏం వర్డ్స్ చెప్పబోతున్నారు? ప్రతి చాప్టర్లో కూడా చాలా వర్డ్స్ రూట్స్ ఉన్నాయండి. మన ప్రోగ్రాంలో అన్నీ కూడా మనం డిస్కస్ చేయలేము. ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. సో మనం ఓన్లీ 2 రూట్సే ఈరోజు డిస్కస్ చేద్దాము. కానీ చాలా ఇంపార్టెంట్ రూట్స్. అది గ్రెగ్ అనేది ఉంటుంది అనమాట. GREX నుంచి GREG అయింది. అది గ్రెగ్ అంటే హర్డ్, గుంపు, మంద. సో గ్రిగేరియస్ వర్డ్ వచ్చింది దాంతో. గ్రిగేరియస్ అంటే ఎక్స్ట్రావర్ట్, అంటే గుంపుతోటి ఆనందంగా ఉండేవాడు అనమాట. ఎప్పుడు గుంపులో ఉండేవాడు, మందలో అంటే చాలా జనంతో ఉంటాడు అనమాట. ఎప్పుడు ఆయన హ్యాపీ గో లక్కీ, ఎక్కువ జనం ఉండాలి, ఆయన చుట్టూరా ఉండాలి. అంటే సోషల్ గాయ్, గ్రూప్ లీడర్ కావచ్చు లేకపోతే మోటివేటర్ కావచ్చు, ఇంకేదన్నా అంటే ఎప్పుడు జనంలో హ్యాపీగా ఉండేవాడు అనమాట, అందరు నవ్వించేవాడు. గ్రిగేరియస్ అంటారు. అట్లానే దానికి గ్రెగ్ అంటే మంద, హర్డ్ అన్నాం కదా, గ్రూప్, పెద్ద గ్రూప్. సో కాంగ్రిగేట్, కాన్ అంటే దగ్గరికి రావడం, కాంగ్రిగేట్ అంటే కాంగ్రిగేషన్, ఒక మీటింగ్, జనాలందరూ ఒక దగ్గరికి రావడాన్ని కాంగ్రిగేట్ అంటారు. కాంగ్రిగేషన్ అంటే మీటింగ్. ఓకే, సో ఆ హర్డ్కే ఇది. అయితే దానికి ఉల్టా వర్డ్, నెగటివ్ వర్డ్ సెగ్రిగేట్. సే అంటే అపార్ట్, అంటే గ్రూప్ని వేరు చేయడాన్ని సెగ్రిగేట్ అంటారు అనమాట. ఇప్పుడు ఉన్న బుక్స్ అని చాలా ఉన్నాయి అనుకో, సెగ్రిగేట్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ అన్నాను అనుకో, సెగ్రిగేట్ చిల్డ్రన్స్ బుక్స్ అండ్ అడల్ట్స్ బుక్స్ అన్నాను అనుకో, అంటే వేరు చేయడం అనమాట అలా. ఓకే, దెన్ అగ్రిగేట్ అంటే కూడా అన్ని మొత్తం సమూహం, ఆ గ్రూప్ అంతా కూడా ఒక దగ్గర, హోల్, మాస్. ఓకే,
సో అన్నిటిని అగ్రిగేట్స్ అంటారు, అంటే అన్నీ ఒక దగ్గర అగ్రిగేట్ ఆఫ్ దిస్. ఓకే, సో అట్లా. సో ఒక గ్రెగ్ తోటే ఎన్ని వర్డ్స్ వచ్చాయి. ఈ ప్రిఫిక్స్లు సఫిక్స్లు, కాన్ అంటే మంచి ప్రిఫిక్స్ దగ్గరికి రావడం, సే, ఏజీ ఇట్లాంటివన్నీ అగెయిన్స్ట్ ప్రిఫిక్స్. సో ఈ అవగాహన కనుక వచ్చేది ఉంటే బోల్డ్ అనే వర్డ్స్ మనం నేర్చుకోవచ్చు. అలానే రెండో వర్డ్ ఈక్యూయు, ఈక్వ, దాంతో ఈక్విటీ, ఈక్వాలిటీ ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. ఈక్విటీ అంటే జస్టిస్, ఈక్వల్, బీయింగ్ ఈక్వల్. షేర్స్లో కూడా ఈక్విటీ అంటారు, అంటే అందరూ పెట్టే డబ్బు అనమాట. అది అందరు ఈక్వల్గా పెట్టేవాళ్ళు అనుకుంటే ఒక కాలంలో, అందుకని ఈక్విటీ. ఓకే, 10 మంది కలిసి 10 రూపాయలు పెడితే అది ఈక్విటీ అవుతుంది 100 రూపీస్ కానీ. ఓకే, అట్లానే దానికి యాంటీ వర్డ్ ఇస్ ఇన్ఈక్విటీ, అంటే ఇంజస్టిస్, అన్ఫేర్. ఈక్వాలిటీ లేదు, ఐఎన్ పెట్టాను నేను ముందర. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈక్వినాక్స్ అంటే ఏ రోజైతే సంవత్సరంలో 2 రోజులే ఉంటుంది. ఈక్వి అంటే ఈక్వల్ కదా, ఈక్వల్ డే అండ్ నైట్ ఉన్న ఆ రోజుల్ని ఈక్వినాక్స్ అంటారు. March 21st అండ్ September 21st or 22nd, దీస్ ఆర్ ద డేట్స్ ఎప్పుడైతే లెంత్ ఆఫ్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. ఓకే. తర్వాత ఈక్వానిమిటీ అంటే సంబడి యూజ్ వెరీ బ్యాలెన్స్డ్. అంటే ఈక్వల్ కదా, ఈక్వానిమిటీలో అనిమ్ అనేది మైండ్ అనమాట, ఈక్వల్ మైండ్ ఉన్నవాడు అనమాట, బ్యాలెన్స్డ్ టెంపరమెంట్ తోటి ఉంటాడు. అలాంటిది సిమిలర్ వర్డ్ ఇస్ ఈక్వబిలిటీ కూడా అగైన్ ఈక్వల్ టెంపరమెంట్ ఉంటుంది, కామ్ అండ్ సెరీన్గా ఉంటారు. ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్. ఎస్. సో కెమికల్ ఈక్వేషన్స్లో కూడా ఈక్విలిబ్రియం అంటారు, అటు ఇటు బ్యాలెన్స్ చేయడాన్ని ఈక్విలిబ్రియం అంటారు. ఓకే, సో దెన్ అట్లానే ఇంకొక వర్డ్, దీంతో ఎన్నో వర్డ్స్ చేయొచ్చు. ఈక్వివొకేట్. ఒకేట్ అంటే వాయిస్ అనమాట, ఈక్వల్గా వాయిస్. అంటే దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఆయన ఎస్ కానీ నో కానీ ఈక్వల్గానే చెప్తాడు, అటు ఎస్ చెప్పడు ఇటు నో చెప్పడు. అంటే డిప్లొమాట్ అనమాట. సో కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా ఉంటుంది. అండ్ మనం మ్యాథమెటిక్స్లో చూస్తాం, ఇది లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈక్వేషన్ అంటాం. అంటే అక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంటుంది, అంటే అటు ఇటు బ్యాలెన్స్ చేసేదన్నమాట. సో ఈ చాప్టర్లో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ షుడ్ ఇంట్రెస్ట్ యూ. టేక్ యువర్ బుక్, స్టార్ట్ రీడింగ్. షూర్ సార్, థ్యాంక్ యూ. ప్లెజర్.